గెస్ట్ కదా కొంచెం కొంచెం తీసుకోండి. टिश्यू पेपर अंदर कार में మీడియా మిత్రులకు నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నారా భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు 44వ డివిజన్ కాగితాలపెంటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భువనేశ్వరమ్మ గారి గొప్పతనాన్ని చెప్పాలంటే నిజం గెలవాలి అనే ఒక కార్యక్రమంతో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపింది. ఈరోజు మనం చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, ఆ నిజం అనేది గెలిచిందని మనం అందరము కల్లారా చూస్తున్నాము. రాక్షస పాలన ఈరోజుతో అంతమైపోయింది. ఇక నుంచి మనమందరము ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏందో చూడబోతున్నాము. నారా భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో నేను ఆమె గొప్పతనం గురించి ఒక 2 మాటల్లో చెప్పదలుచుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆ బాధ తట్టుకోలేక హఠాత్ మరణం చెందారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా నారా భువనేశ్వరమ్మ గారు ఉన్నారో ఒక్కొక్కరికి ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఎంతోమందికి ఆర్థిక సాయం అందించారు. అలాంటి ఎంతో కార్యకర్తలకు ఆమె చేయూతనిచ్చారు. ఇక ఆమె తెలుగుదేశం పార్టీకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే ఒక గొప్ప మహిళగా నిలిచారు. 44వ డివిజన్ కాగితాలపెంట తరఫు నుంచి నారా భువనేశ్వరమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ పెంటలోని 44వ డివిజన్లో ఖాజాపీర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిపినారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలకు పనికి వచ్చే వ్యక్తులు, సమాజానికి సేవ చేసే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలా ముఖ్యము. ఎందుకంటే మరి భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ వచ్చినారంటే ఆమె పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకల పడిపోయింది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా సరిదిద్దాలనే ఆలోచనతో భువనేశ్వరి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా, అక్రమంగా నిర్బంధించి మరి జైల్లో వేయడం జరిగింది. అది చూసి ఆమె స్పందించి ఈ అన్యాయాన్ని ఎదిరించాలనే ఆలోచనతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలామంది రాష్ట్రం లెవెల్లో చనిపోవడం జరిగింది. ఆ బాధతో వారికి కూడా ఆదుకోవాలనే ఆలోచనతో మొత్తం మన ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా
తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు చనిపోవడం జరిగిందో వాళ్లకు ఆర్థికంగా ఆదుకుంటూ ప్రజల దగ్గరికి పోయేసి తెలుగుదేశం పార్టీని బలిష్టం చేసిన ఏకైక మహిళ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నా అంటే భువనేశ్వరి గారు అని చెప్పి మేము ఆ భువనేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని చాలా సంతోషంగా కడపలో ఈ యొక్క 44వ డివిజన్లో ఇక్కడ జరుపుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.